బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులు అర్పించారు బీఆర్ఎస్ శ్రేణులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీం. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో ప్రతిష్టాత్మక నీటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రారంభించి దానిని జాతికి అంకితం చేసి 6 సంవత్సరాలు పూర్తయిందని, ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకులు అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, అది పలికిబాలిన ప్రాజెక్టు అని కేసీఆర్ పై బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ దానిపై కమిషన్ వేసి ప్రజలలో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఎన్నో చెరువులు కుంటలు నిండుకుండల దర్శనమిచ్చాయని, తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పచ్చని పంటలతో కలకలలాడాయని, సూర్యాపేట, మోతే, నడిగూడెం, మునగాల, కోదాడ చివర భూముల వరకు నీళ్లతో కలకలలాడి ఎక్కడ 5 అడుగులు తవ్వినా నీళ్లు కనిపించేవని పేర్కొన్నారు. అంతా ప్రాజెక్టుల్లో 2 పిల్లర్స్ కూలడంతో కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సందర్భంగా కేసీఆర్ గారిని కీర్తిస్తూ అంత గొప్ప ప్రాజెక్ట్ కట్టి నడిగూడెం పోతే కోదాడ చివరి వరకు కూడా నీరందించినటువంటి ఘనత కేసీఆర్ బాబుకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాడుకోవడం చేతకాగా కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని నీళ్ళ ఆఫ్ చేసి తెలంగాణ భూముల్ని ఈరోజు ఎండగట్టి ఆంధ్ర పాలకులకు మేలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఖండించవలసింది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కాళేశ్వరం, జై కేసీఆర్, జై కాళేశ్వరం, జై కేసీఆర్. కోదాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త డాక్టర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అధ్యక్షులు నయీం గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, కౌన్సిలర్స్కి మరియు ముఖ్యంగా మీడియాకి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఆనాడు 69లో డాక్టర్ జయశంకర్ గారు కలలు కన్నారు తెలంగాణ ఎలా వస్తుందని చెప్పి. ఆనాడు చెన్నారెడ్డి గారితో ప్రయాణం చేసినప్పుడు తెలంగాణ వచ్చినట్టే వచ్చి టీపీఎస్ తరఫున 12 పార్లమెంట్ సీట్లు తెచ్చుకున్నప్పటికీ కూడా తెలంగాణను మనం సాధించలేకపోయాం. ఆ తొలిత ఉద్యమంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంతో బాధపడ్డారు. అయ్యో తెలంగాణ వచ్చే తెలంగాణ పోగొట్టిందే, మనం ఎవరిని చూడాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవుళ్ళగా వచ్చి ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారితో అనేక రోజులు అనేక రాత్రులు నిద్ర లేకుండా ఆహారం లేకుండా ఈ యొక్క తెలంగాణకి మనం ఏం చేస్తే మనం విముక్తులవుతామని చెప్పి ఆలోచించి చేసినటువంటి, ఎంతో మేధోమథనం చేసినటువంటి ఈ తెలంగాణ మేధోమథనం మీద మన రాష్ట్రం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారకులు మరి ఈనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. భౌతికంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు మనం మధ్యలేకపోయినా కూడా వారి యొక్క ఆలోచన మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నత కూడా మొత్తం చిరస్థాయిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నిర్వహిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నేటికి 6 సంవత్సరాలు అవుతుంది. మరి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో మరి కేసీఆర్ గారు అంకోటిత దీక్షతోని పెద్ద ఎత్తున భారీ ప్రాజెక్టు కట్టించి కోదాడ నియోజకవర్గం చివరి భూముల వరకు కూడా నీళ్ళు అందించి సస్యశ్యామలం చేసి తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా పాడి పంటలతో విరాజిల్లేటట్టు చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఎండగట్టి ఈరోజు ఆంధ్ర పాలకులకు తొత్తుగా మారి మరి ఆంధ్రాకు నీళ్లు మళ్ళేయటం కోసం ప్రయత్నం జరుగుతుంది. దీన్ని తెలంగాణ ప్రజలు మొత్తం ఖండించి కాళేశ్వరం ప్రాజెక్టుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మొత్తం కూడా తెలంగాణ పౌరుల మీద అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 6 సంవత్సరాలు పూర్తయింది. దాని మీద విపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనేక దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆనాడు కేసీఆర్ గారు మదిలో మెదిలినటువంటి మానస పుత్రిక ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకప్పుడు ప్రాణహిత చేవెళ్ళని మోడిఫై చేసి 152 మీటర్ల దగ్గర కట్టేటట్టయితే ఒక్క చుక్క నీరు కూడా రాదు అని అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర వాళ్ళు ముంపు గురవుతారనే ఉద్దేశంతో 152 మీటర్లు ఒప్పుకోకపోతే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఈ యొక్క ఒక ఆలోచన చేసినటువంటి మనిషి మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు మన విద్యాసాగర్ గారిని కలిసి ఈ విధంగా ఉంటే మనం చేస్తే మొత్తం జీవనాడి అవుతుంది మనకు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి అక్కడ ఒప్పించి వేరే చోట పాయింట్ తీసుకొని ఈ యొక్క అందరు ఇంజనీర్లను తీసుకొని తుమ్మిడిహట్టి దగ్గర పెట్టాలనేటువంటి ఆలోచనతోటి అక్కడ నీటి లభ్యత ఉంది కాబట్టి అక్కడి నుంచి నీటిని దాదాపు 370 మీటర్ల పై ఎత్తు చేయడం అంటే ఈనాడు మొత్తం ప్రపంచంలోన హయ్యెస్ట్ ఎత్తిపోతల పథకం కింద ఈ ప్రాజెక్టుగా మన బీబీసీలో కూడా రావడం జరిగింది. మరి అట్లాంటి ప్రాజెక్టు మీద అవాకులు చవాకులు వెళ్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గంధవాళ్ళకి 40 టీఎంసీలు ఇవాళ సున్నీళ్ళని చూస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ మూసీ ప్రాజెక్టుకి వస్తున్నటువంటి నీళ్లు మొత్తం కూలిపోయిందన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో నుంచి నీళ్లు తీసుకుపోవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఈనాడు ఈటల రాజేందర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చక్కగా ప్రతి ఒక్క విషయం కూడా కేబినెట్ నిర్ణయం మేరకే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగిందని వారు నిర్ద్వంద్వంగా చెప్పడం జరిగింది. నిజంగా అటువంటి రాజకీయ నాయకులు ఉండడం మాత్రం చాలా అరుదైనటువంటి విషయం. మరి ఆనాడు కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి రాజేందర్ గారు అన్ని విషయాలు కూడా కేబినెట్లో చర్చించిన తర్వాతనే ఆ ఒక్క ప్రాజెక్టును రీడిజైన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి దానివల్ల ఎంతో బ్రహ్మాండమైనటువంటి బోర్లు నీళ్లు పోసినటువంటి పరిస్థితి, ఈ ఎండాకాలంలో కూడా చెరువులు మొత్తం పోసినటువంటి పరిస్థితి. ఈనాడు కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలంగాణ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.